చేప పిల్లల పంపిణీ కొనసాగుతుంది. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి కూడా జిల్లాలోని అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లల్ని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కనగల్ మండలంలోని ఈ చెరువులో ఉన్నాం. ఈ చెరువు వద్ద చూసినట్లయితే మొత్తం చేప పిల్లల పెంపకం సుమారు 4.5 లక్షల వరకు కూడా చేప పిల్లల్ని ఇందులో వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సొసైటీ సభ్యులు అదేవిధంగా మాజీ జెడ్పీడీసీ మొత్తం ఆ పెద్దలంతా కలిసి కూడా ఒక పండగ వాతావరణంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం చూసినట్లయితే గతంలో కూడా నాగార్జున సాగర్ కూడా ప్రాజెక్టుకు భారీగా నీరు వదలతో కూడా అన్ని చెరువులు కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా కొనసాగుతుంది. ఇది కనగల్ మండలంలోనే ఒక పెద్ద చెరువు అని చెప్పవచ్చు. చెప్పండి, మొత్తం మీద ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎలా ఉంటుంది? ఇది కనగల్ మండలంలోని మైల సముద్రం చెరువు. ప్రస్తుతము మైల సముద్రం చెరువులో దాదాపుగా 4,60,000 చేప పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం వారు మత్స్యశాఖ తరఫున మంజూరు చేయడం జరిగినది. మా యొక్క కనగల్ సొసైటీ సభ్యులకు సంబంధించి వారి ఆధ్వర్యంలో ఈ చేప పిల్లల్ని పెంచుకొని వాళ్ళ కుటుంబ పోషణకు అవసరమయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దుకుంటారని మేము ఆశిస్తున్నాం. అంటే గతంలో చూసినట్టయితే చాలా వరకు ఇంకా చెరువులు కూడా ఉన్నాయి, చేపల షార్టేజ్ కూడా కనిపిస్తున్నట్లు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. గతంలో ఇక్కడ 10 లక్షల చేప పిల్లలు కూడా పోసినటువంటి పరిస్థితి ఎందుకు తగ్గడానికి కారణం ఏమంటే? గతంలో అన్ని ప్రాజెక్టులలో నీళ్లు లేక చాలా తక్కువగా నమోదై ఉండే అన్ని చెరువులలో వదిలే విధానం. కానీ ఇప్పుడు దాదాపుగా పూర్తిగా అన్ని చెరువులు నిండి ఉన్నాయి. అన్ని చెరువులలో చేప పిల్లలు నింపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి మనకు 100కు 100% పోయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ సీజన్లో మాత్రం 50% ఇప్పటికే రిలీజ్ అయింది. అన్ని చెరువుల్లో దాదాపుగా పూర్తిగా పోయడం జరిగింది ఈ సీజన్ వరకు. నెక్స్ట్ సీజన్ వరకు మళ్ళీ మిగతా 50% కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విధంగా సొసైటీ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇవి ఎన్ని రోజుల వరకు వస్తాయి? ఇప్పుడు వేసినటువంటి పిల్లలు ఒక 8 నెలలు పడుతుంది. 8 నెలల నుంచి సంవత్సరం వరకు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సీడ్? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వీళ్ళు ప్రభుత్వం తెస్తుంది, ప్రభుత్వం తెచ్చి పోస్తుంది. వాటికి ఆంధ్ర నుంచి వస్తుంది. చూసినట్లయితే ఇంకా చాలా వరకు సొసైటీ మెంబర్స్ కూడా కొంతమంది కూడా మా చెరువులకు కూడా ఇంకా చేప పిల్లలు రావాలని కూడా చెప్తున్నటువంటి. అంటే గతంలో చెరువులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కొద్దిగా నిన్న చేయవాటికి ఇప్పుడు అన్ని చెరువులు నిన్న చేయవాటికి అందరికి సమానంగా వేయాలన్నది ప్రభుత్వం కొంత పిల్ల. ఇదివరకు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామూలుగా ఇంచున్నర వరకే ఇచ్చేది పిల్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయవాడికి 3 ఇంచుల పైన ఇస్తున్న వాటికి అట్లా కొద్దిగా తగ్గించినట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా సొసైటీ సభ్యులంతా కలిసి కూడా మొత్తం చేప పిల్లల పంపిణీలో పాల్గొనడం జరిగింది. వారంతా కూడా చూస్తున్న మనం మొత్తం 4.5 లక్షల వరకు 4,60,000 వరకు కూడా చేప పిల్లల్ని ఇందులో వదలడం జరిగింది. మనం ఒక కొన్ని రోజుల క్రితం కూడా చూడడం జరిగింది. నకరికల్లో కూడా చేపలు షార్టేజ్ వస్తుందని కూడా ఏకంగా ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ట్యాంకు పైకి ఎక్కి కూడా చేపల్ని లెక్కించడం జరిగింది. ఆ లెక్కించగా కూడా ఒక 70,000 చేపలు కూడా తక్కువగా వచ్చినట్లు చెప్పింది. వెంటనే అధికారులకు చెప్పారు, వీటిపై కూడా చూస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జిల్లాలో కూడా చెరువులు ఎక్కడ చూసినా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారడంతో కూడా చెరువులన్నీ కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాల్లోని రైతులు సొసైటీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మాకు కూడా చేప పిల్లలు అందించాలని చూస్తున్నారు. గతంలో కంటే ఈసారి కాస్త 50% షార్టేజ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా చెరువులన్నీ కూడా నిండి ఉండడంతో కూడా ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా జిల్లాలో చేపట్టినటువంటి చేపల పంపిణీ అనేది విజయవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.